మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని మహిమపరిచి ఘనపరిచి వారు మనకు చేసినటువంటి మేలులను తలపోసుకొనుచు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకొని మరి ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాలు పొందడానికి మనందరం ఈరోజు సంఘముగా కూడి ఉన్నాం. కాబట్టి కృష్ణ మీ అందరికీ వందనములు, శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. నిన్నటి దినమున మరి 3 బాప్తిజం పొందడం జరిగింది. ఇప్పటిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం యొక్క ఆధ్వర్యంలో అక్కడ బాప్టిజం ట్యాంక్ నిర్మించడం జరిగింది. సోదరులు పామర్ గారు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. దానివల్ల ఆ బాప్టిజం ట్యాంక్ పూర్తి చేశాం. ఎందుకంటే అక్కడ బాప్తిజాలు ఇవ్వాలంటే ఒకటి కాలువలో ఇవ్వాలి లేదా చెరువులో ఇవ్వాలి. సో చెరువులు దగ్గరలో లేవు, కాలువలు ఇవ్వడానికి హై క్యాస్ట్ పీపుల్స్ ఒప్పుకోవట్లేదు అనమాట. సో అది చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అందుకు కిట్టూరు నుంచి, అరసికేర్ నుంచి బెంగళూరుకి వచ్చి ఎంఆర్ఎస్ పాలె చర్చ్ బిల్డింగ్లో బాప్తిజం పొంది వెళ్ళారు. ఇంకా ఎవరైనా బాప్తిజం పొందాలంటే అక్కడ కష్టం అవుతుంది. అందుకే మరి బాప్టిజం ట్యాంక్ అవసరమని ఆలోచించినప్పుడు అక్కడ వెంటనే సోదరుడు పామర్ గారు సీనియర్ టీచర్, ఆయన వెంటనే స్పందించి మరి దాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. సో దానివల్ల ఒక పెద్ద తొట్టి నిర్మించాం. సో ఫస్ట్ బాప్టిజం మన కేరపురం క్రీస్తు సంఘంలోనే అవ్వడం చాలా సంతోషం. సోదరులు విల్సన్ గారు మన మధ్య ఉన్నారు, ఇవ్వండి ఒకసారి. చాలా రోజుల నుంచి వస్తున్నారు. ఆయనకి మరి మన క్రీస్తు సంఘం యొక్క బోధని చాలా రోజుల క్రితమే బోధించడం జరిగింది కూర్చొని. సో అది ఆయన పరిశీలన చేసి పరీక్షించి ఆయనంతటా ఆయనే, నేను సిద్ధంగా ఉన్నాను, మీరే ఆలస్యం చేశారు బ్రదర్ అని ఉన్నారు. సో నేను ఆయన్ని పరీక్ష కూడా చేశాను. క్రీస్తు సంఘం బోధ చెప్పాం. మరి ఆయన ఎలా స్థిరత్వం ఎలా అయిందని ఆలోచించినప్పుడు ఆయనంతటా ఆయన ఆలోచించి పరిశీలన చేసి అన్ని డినామినేషన్స్ తిరిగారు. సో బెంగళూరులో మిషన్ రోడ్లో ఉన్న సిఎస్ఐ, సెయింట్ పీటర్స్ ఆండ్రూస్ చర్చ్ అనే దాంట్లో మెంబర్స్ వాళ్ళు యాక్చువల్లీ ఈ రామూర్తి నగర్ నుంచి అక్కడికి వెళ్తారు, అంత దూరం వెళ్తారు ఫ్యామిలీతో పాటు. అలాంటిది మరి ఆయన సత్యం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆరాటం ఉంది, ఇది కరెక్ట్ కాదు కదా అని చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి సిఎస్ఐ బోధకులతోటి వాదించాడు. అలాగే సత్యం చెప్పడం ట్రైనింగ్ ఎవరు అంగీకరించలేదు. ఈవెన్ సొంత కుటుంబీకులు కూడా అంగీకరించలేదు, తన సొంత భార్య కానీ పిల్లలు కానీ. సో చాలా అవమానాలు అవన్నీ ఎదుర్కొన్నాడు. సో ఏదేమైనా సరే నాకు అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబం కంటే లేదా అక్కడున్న మెంబర్షిప్ కంటే క్రీస్తు యొక్క లక్ష్యమే ముఖ్యమైనదని ఆయన తను నిర్ణయించుకొని మరి నిన్న బాప్తిసం పొందడానికి సిద్ధపడ్డారు. సో ఈరోజు మనతో ఆయన కలిసి ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఒకవేళ ప్రభు బలలో పాలు పొందినా అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఏంటంటే గుమ్మం దగ్గరనో గుమ్మం బయటనో ప్రభు బల తీసుకున్నట్లు క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన తర్వాత రాజు బల్ల మీద కూర్చొని తిన్నట్టు అన్నమాట. సో గుమ్మం దగ్గర రొట్టె విరవడానికి, రాజు బల్ల దగ్గర రొట్టె విరవడానికి తేడా ఉందా లేదా? అది క్రీస్తు యొక్క సంఘానికి ఉన్న విశేషత ఏంటంటే క్రీస్తు యొక్క శరీరంలో నువ్వేమవుతున్నావు, ఒక అవయవం. సో ఆ అవయవమైనటువంటి నువ్వు క్రీస్తు యొక్క బల్ల, క్రీస్తు భోజనపు బల్లలో, రాజు బల్ల మీద నువ్వేం చేస్తున్నట్టు అన్నమాట, ఆయనతో కలిసి భోజనం చేస్తున్నా. సో ఈరోజు మనతో కలిసి మరి సోదరులు విల్సన్ గారు మరి ప్రభు బలలో పాల్గొనబోతున్నాడు. అలాగే జీవన్ కూడా మన దగ్గరికి చాలా రోజుల నుంచి వస్తున్నాడు. అతను కూడా నిన్న బాప్తిజం పొందాడు, కానీ ఈరోజు లేడు. ఎందుకంటే అక్కడ టిట్టూరులోనే అక్కడున్నటువంటి స్థానిక సంఘంలో కలిసి ఆరాధన చేయబోతున్నాడు. ఎందుకంటే టిట్టూరులో ఉన్న సువార్థికుడు మంజునాథ్, జీవన్ ఇద్దరు స్నేహితుడు. జీవన్ ద్వారానే టిట్టూరులో ఉన్న మంజునాథ్ పరిచయం అయ్యాడు. సో కాబట్టి అక్కడే ఉండి అక్కడున్నటువంటి స్థానిక సంఘంతో కలిసి ఆరాధన చేసి రావడం జరుగుతుంది. అలాగే ఇంకొక అతను అంజప్ప. సో ఆయన మరి కృష్ణమూర్తి గారు తీసుకొచ్చారు ఆయన. సో కృష్ణమూర్తి గారు ఫాలోఅప్ చేసి, అంటే నాకు చాలా రోజుల నుంచి అంజప్ప తెలుసు, ఆయన వింటున్నాడు సత్యాన్ని. దాదాపు నాకు తెలిసి 5 సంవత్సరాలు క్రీస్తు సంఘం ఆయనకి బోధ చెప్పబడి 5 సంవత్సరాలు. శంకర్
ముడిబాగులో ఉన్న శంకర్ గారు ఆయన ఫాలోఅప్ చేశారు, కృష్ణమూర్తి ఫాలోఅప్ చేసి నిన్న అంజప్ గారు బాప్తిసం పొందారు, ఆయన క్రీస్తు సంఘంలో ప్రవేశించాడు. కూతురు అల్లుడు కూడా వచ్చారు విట్నెస్గా ఉండటానికి. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. సో దేవుని చిత్తం అయితే విల్సన్ యొక్క భార్య బిడ్డలు కూడా మరి వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకునేటట్లు కుటుంబం, అతని భార్య పిల్లలకు కూడా అతను తీసుకున్న నిర్ణయం సరైందని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి మనసుని, హృదయాన్ని దేవుడు వారికి దయచేయాలని సంఘంగా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే అంజప్ గారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే జీవన్ కూడా, ఇంకా అతనికి వివాహం కాలేదు, జీవన్ కూడా ఒక విశ్వాసాల వివాహం అయితే అతను ఒక ఇంట్రెస్ట్ మాట్లాడు. ఇలా మన కేఆర్పురం క్రీస్తు సంఘం ముగ్గురు కూడా కేఆర్పురం క్రీస్తు సంఘానికి రిలేటెడ్. సో మొదటి ఫ్రెష్ కొత్తగా కట్టేటువంటి ఆ బ్యాప్టిజం ట్యాంక్ కేఆర్పురం క్రీస్తుకి సంబంధించిన మెంబర్స్ బాప్తిజం పొందడం చాలా సంతోషం, ఆనందం. సో ఇలా దేవుడు సువార్త పని ద్వారా మరిన్ని స్వచ్ఛమైన ఆత్మలు దేవుడికి కావాలి. నాటకీయమైన లేదా లోకానికి ఆకర్షితులైనటువంటి ఆత్మలు కాకుండా వాక్యానికి, దేవుని రాజ్యానికి, సత్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఆత్మలు కావాలి. అలాంటి ఆత్మల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దాని కొరకు యేసుక్రీస్తు వారు సృష్టి ఆది నుంచి కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు, వర్క్ చేస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. క్రిస్టాలజీ కదా, ఏం ఆలోచించాం లాస్ట్ టైం క్రిస్టాలజీ సబ్జెక్ట్లో? సో క్రిస్టాలజీలో ఒకటి ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టాలజీ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క ఉనికిని గురించి మనం ఆలోచించాం. అది లేదా మైక్ సరిగా వినపడదు, అది లేకపోతే చాలా మంది వింటున్నారు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అది లేనప్పుడు సరిగా వినపడదు. అప్పుడు పచ్చే దాన్ని క్లోజ్ చేసి దగ్గరనే పెట్టు, మాటనే వినపడుతుంది కదా. వాళ్ళ మైక్ ఏమైంది మర్చిపోయినారా? లేకపోతే ఊరికే గాలి వినిపిస్తుంది, నాకు ఫోన్ చేస్తారు సరిగ్గా వాయిస్ వినలేదండి అని. మీరు ఎలా మీ క్యాప్రోలో అలాగే విన్నారు, డైరెక్ట్ వచ్చిన బయట వాళ్ళు చాలా మంది వింటున్నారు. సో వాయిస్ నాకు తెలిసి సరిగా వినపడకపోవచ్చు. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం ఆలోచించాలి. గత కాలం ఈ మైక్ అన్నా తీసుకురండి. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇది పోయింది, ఇది 10-12 సంవత్సరాలు అయిపోయింది, ఇది ఈ మైక్ తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాను. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క ఉనికిని గురించి ఆలోచించాం. సెకండ్ వన్ ఏంటి? ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత, దీని గురించి చూచాం. అవునా? నెక్స్ట్ ఓకే, టైటిల్స్, title used for Jehovah and Christ are same అనే దాన్ని చూసాం. అది చార్ట్ వేసాం కదా, చార్ట్ ద్వారా మనం చూసాం. టైటిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జెహోవా అండ్ క్రైస్ట్ ఆర్ ది సేమ్. యెహోవాకి వాడబడినటువంటి ఆ బిరుదులే ఎవరికి కూడా వాడబడ్డాయి? క్రీస్తుకు వాడబడ్డాయి. ఓకే, అది ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 16 వచ్చాయి కదా, 16 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 17వది కూడా చూద్దాం. 17లో కూడా
కొన్ని ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 17 రాసుకోండి. 16 రాసుకున్నారు లేదా? 17th వన్ చాప్టర్ లాస్ట్ టైము. ఇదేమో ఇటువైపు ఏమో జెహోవాకి కదా, ఇది జెహోవాకి, అటువైపు లేదా మధ్యలో టైటిల్ మధ్యలో వచ్చింది కదా, ఇక్కడ రెఫరెన్స్ కదా. ఓకే, అప్పుడు జెహోవా కదా టైటిల్, ఆ తర్వాత అప్పుడు ఏ టైటిల్ అని మనం చూసాం. 16 చూసాం ఇప్పుడు. 17 టైటిల్ ఏంటో చూద్దాం. 17 టైటిల్ యెషయా 44:6. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా 44:6. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యముల కలుగుతున్న యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడు లేదు. సో అక్కడ ఏమని తెలియజేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. లాస్ట్ టైం ఈ వచనాన్ని తీసుకున్నట్టున్నాం. విమోచకుడు అనే దానికి వచనాన్ని వాడాం. అలాగే ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా. సో ఇశ్రాయేలీయులకు రాజు ఎవరు? యెహోవా. ఈరోజు మనకి రాజు ఎవరు? యేసుక్రీస్తు. సో యెహోవా కూడా రాజే, యేసుక్రీస్తు కూడా రాజు. అప్పుడు 17:44 ఇశ్రాయేలీయుల రాజు, అవునా? ఇప్పుడు సైకిల్ రాజు అని పెట్టుకోండి. ఎవరన్నమాట ఆయన? రాజు. సో ఈరోజు రాజు ఎవరు మనకి? యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు మనకి అపోస్తల కార్యములు, లేదా నువ్వు యూదులకు రాజు అంటే ఏమన్నాడు ఆయన? నీవన్నట్టే. ఓకే, సో ఎక్కడున్నది? మత్తయి సువార్త పిలాతు దగ్గర అడిగాడు కదా, ఇక్కడ మత్తయి సువార్త 27 అధిపతి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ఓకే, సో 27 మత్తయి సువార్త 27:11. సో ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజు యెహోవా, ఇశ్రాయేలీయులకు రాజు. ఇక్కడ యూదులకు రాజు. రెండు ఒకటే. ఇశ్రాయేలీయులకు రాజైనా యూదులకు రాజైనా ఒకటే. సో కాబట్టి ఇక్కడ యెహోవా రాజా, యేసుక్రీస్తు రాజా? ఒకవేళ యెహోవా అనే రాజు అయితే గిన యేసుక్రీస్తు కూడా రాజే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు కూడా రాజు, యెహోవా మాత్రమే కాదు. యెహోవా ఇస్ కింగ్, జీసస్ ఆల్సో కింగ్. మళ్ళీ ఎవరికి? వేరే వాళ్ళకి కాదు. ఇశ్రాయేలీయులకు ఆయనే రాజు, మనకు రాజు ఆయన. ఈరోజు రాజు ఎవరు? క్రీస్తు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పరలోకం నుండి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏముంది? కంఠపాఠం ఉండాలి.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తన కుమారుని యొక్క రాజ్య నివాసులు. ఎవరి రాజ్యం అది? కుమారుని రాజ్యం. అప్పుడు క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యానికి రాజు ఎవరు? సో కాబట్టి పాత నిబంధనలో యెహోవా రాజు అయితే, క్రొత్త నిబంధనలో ఈరోజు యేసుక్రీస్తు క్రైస్తవులకు రాజుని ఒప్పుకోవాలా వద్దా? యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడా కాదా? ఒక అతను అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తాను కానీ నాకు మాత్రం దేవుడు కాదు. యేసుక్రీస్తు దేవుడని ఏం చేస్తాడంట? ప్రచారం చేస్తా, ప్రకటిస్తాను, దేవుడని నిరూపిస్తాను, కానీ నాకు దేవుడు తండ్రి మాత్రమే. ఎవరు కాదు? ఇప్పుడు నాకు తండ్రి మాత్రమే రాజు, క్రీస్తు కాదని చెప్పగలరా? ఎవరో ఒకరు ఉండాలి కదా రాజు. సో కాబట్టి జ్ఞానం చాలా అవసరం. అందుకే తండ్రి క్రీస్తు వారిద్దరూ కూడా సమానంగా ఉన్నారు. వారిద్దరూ ఏకమై ఉన్నారు. వారిద్దరూ ఒకే మహిమ, ఘనత, ప్రభావములను పొంది ఉన్నారు. ఇంకొక వచనం చూద్దాం. అదే యెషయా గ్రంథం 48:12. లేదు, అంతకన్నా ముందు 41:4 చదవండి. 41:4 యెషయా 41:4. ఆది నుండి మానవాంశములకు పిలిచిన వాడనైన యెహోవాను నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. సో పోయినసారి ఐఎమ్ ది లాస్ట్ అండ్ ది ఫస్ట్ అనే దానికి రాసుకున్నారా? ఎన్నో పాయింట్, ఎన్నో నంబరు? 9th. ఓకే, 9th పాయింట్లో ఈ వచనం రాసుకున్నాం. మొదటివాడు, కడపటివాడు. అలాగే 48:12 చదువు. 48:12 యెషయా 48:12 వచనం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి ఎగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. సో కాబట్టి నేను మొదటి వాడను, కడపటి వాడను. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ఎవరు? మొదటివాడు, కడపటివాడు. సో అది కూడా రాసుకున్నాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 10:17 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10:17 18వ పాయింట్ రాసు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. సో ఎవరి గురించి చెప్తుంది ఇది? యెహోవా గురించి మాట్లాడుతున్నాం కదా. సో చాలా మంది చదివిన తర్వాత ఎవరి గురించి అనుకుంటారు? యెహోవా గురించి. యెహోవా ఎవరట? ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ ప్రభు అంటే పరలోకమందు ప్రభువు అనొచ్చు, లేదా ప్రభువులకు ప్రభువు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. సో ఇలాగా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. అలాగే ఆ పాయింట్కి సంబంధించింది కీర్తనలు 136:2-3. కీర్తనలు 136:2-3. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు
ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప ఎవరట? ప్రభువులకు ప్రభువులకు ప్రభువు ఎవరు? యెహోవా అని ఈ వచనాన్ని తెలియజేస్తున్నాయి. పరమదేవుడు పరమ ప్రభువు అంటే ప్రభువులకు ప్రభువు. ఎస్ ఆర్ నో? ప్రభువులకు ప్రభువు. సో ఈ వచనం చదివిన తర్వాత చూసారా, తండ్రి ప్రభువులకు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన కూడా ప్రభువే అనేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుకు వాడలేదా ఈ టైటిల్? ఎక్కడ వాడబడింది యేసుక్రీస్తు? ప్రకటన 17:14. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు గాని, మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, వీరు గొర్రె పిల్ల ప్రభువులకు గొర్రె పిల్ల ఎవరట? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. గొర్రె పిల్ల ఎవరట? ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. ప్రకటన 17:14 17:14. సో ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. సో యెహోవా కూడా రాజులకు రాజే, యెహోవా కూడా ప్రభువులకు ప్రభువే, యేసుక్రీస్తు కూడా ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. అలాగే ప్రకటన 19:16 చూడండి. ప్రకటన 19:16. రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎవరి వస్త్రం మీద, ఎవరి తొడ మీద? యేసుక్రీస్తు. 19:16. సో కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు. యెహోవా ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇద్దరు సమానమే, ఇద్దరు సమానమే. అలాగే కాపరి రాసుకున్నారా? చెప్పండి, వచ్చిందా టైటిల్? రాలే కదా? వచ్చిందా? ఏది రాస్తున్నారు రెఫరెన్స్? ఓకే. సో కీర్తనలు 80 తర్వాత 1 రాసుకోండి. అంటే ఇక్కడ కీర్తనలు 19 కూడా రాసుకొని 80 and 1 సేమ్ అదే రాసుకుందాం. కానీ 81 చదవండి. కీర్తన 81. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే. సో ఇశ్రాయేలులకు కాపరి ఎవరు? యెహోవా. సో వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యెహోవాకి ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేలులకి దేవుడు ఎవరు అనమాట? యెహోవానే. సో ఆ యెహోవాయే కాపరి, ఇశ్రాయేలులకు కాపరి అయిన యెహోవా అని ప్రార్థన చేస్తున్నారు. కాపరి, కాపరి, షెపర్డ్, షెపర్డ్. యేసుక్రీస్తు యోహాను సువార్త 10:11 మరియు 14 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టు. సో ఇప్పుడు ఇశ్రాయేలీయులకు కాపరి ఎవరు? యెహోవా. యోహాను సువార్తలో నేను గొర్రెలకు కాపరి అంటాను కదా, ఆ గొర్రెలు ఎవరు? ఆ గొర్రెలు ఎవరు? ఆ గొర్రెలు కూడా ఇశ్రాయేలీయులే, యూదులే. ఎందుకంటే ఆయన గొర్రెలకు ప్రాణం పెట్టవచ్చింది అన్నాడు. సో యేసుక్రీస్తు యాక్చువల్లీ ఎవరి కొరకు చనిపోవడానికి వచ్చాడు? యూదుల కోసమే కదా.
రక్షణ మొదట ఎవరికి? అప్పుడు గొర్రెలు ఎవరు? యూదులే. గొర్రెలు చెదిరిపోయాయి. ఆ గొర్రెలకు కాపరిగా ఉండడానికి వచ్చాడు. నేను ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలులకు కాపరి యెహోవా అయితే యేసుక్రీస్తు కూడా కాపరి అయినప్పుడు ఆ యెహోవాయే ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి ప్రాణం పెట్టాడా? తండ్రి కాపరి కాదు. ఎందుకంటే తండ్రి ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టిన వాడు ఎవరు? గొర్రెల కోసం యేసుక్రీస్తు పెట్టాడు ప్రాణం. కాబట్టి అక్కడ కాపరి తండ్రే యేసుక్రీస్తా? యేసుక్రీస్తే. పాత నిబంధనలో ఇశ్రాయేలులకు కాపరిగా ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తే. కానీ ఏ పేరుతో? యెహోవా. తండ్రైన దేవుడు ప్రాణం పెట్టడు. ఎవరు పెట్టారు ప్రాణం? యేసుక్రీస్తు. గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడు యేసుక్రీస్తు, కుమారుడు, తండ్రి కాదు. కాబట్టి అప్పుడు పాత నిబంధనలో కాపరిగా ఐడెంటిఫై అయిన వాళ్ళ దృష్టిలో యెహోవాయే కాపరి. బట్ యాక్చువల్గా ఆ కాపరి ఎవరు? యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన కదా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు. ఓకే, మృతుల్లో నుండి లేపిన సో కాబట్టి గొర్రెల గొప్ప కాపరి ఎవరు? యేసు. ఆయన మనకెవరు? ప్రభువు అంటున్నాడు. సో ఈ పత్రిక రాసింది ఎవరు? హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ గ్రంథకర్త ఎవరు? యూదుడు. ఎవరికి రాస్తున్నాడు? యూదులకు. హెబ్రీలకు రాస్తున్నాడు అంటే ఎవరికి రాస్తున్నట్టు? యూదులకు రాస్తున్నాడు. అప్పుడు యూదులకు ఒకప్పుడు కాపరి ఎవరు? వాళ్ళ దృష్టిలో యెహోవా. ఇప్పుడు ఆ గ్రంథకర్త ఆ యెహోవా ఎవరని చెప్తున్నాడు? యేసు అని చెప్తున్నాడు. అర్థమైందా లేదా? హెబ్రీలకు ఏం చెప్తుంది? ఒరే, మనం అందరం కూడా ధర్మశాస్త్రం చదివేటప్పుడు మన కాపరి ఎవరని అనుకున్నాం? యెహోవా అనుకున్నాం. కానీ ఆ యెహోవా ఎవరు అన్నమాట? యేసుక్రీస్తే. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? గొప్ప కాపరి. గొప్ప కాపరి యేసుక్రీస్తు. సో కాబట్టి షెపర్డ్. పేతురు పత్రికలు కూడా అన్నాడు కదా, గొప్ప కాపరి. అలాగే పేతురు, 1 పేతురు 2:25. 1 పేతురు 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీ ఆత్మలకు ఎవరు ఆయన? కాపరి. మీ ఆత్మలకు కాపరి. సో కాబట్టి ఈరోజు అందరి ఆత్మలకు కాపరి ఎవరు? యేసుక్రీస్తు. మన ఆత్మలందరికీ కూడా కాపరి ఎవరు? యేసుక్రీస్తు. గొప్ప కాపరి. అలాగే 5వ అధ్యాయం 1 పేతురు 5:1. 1 పేతురు 5:1. 1:5 కాదనుకుంటాను. 4 చదవండి. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవాలని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి అన్నాడు. హై ప్రీస్ట్, ప్రధాన కాపరి. సో షెపర్డ్, ఆ తర్వాత గ్రేట్ షెపర్డ్, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఎవరు? ఏమి రాస్తున్నారు? ఫిబ్రవరి 13:20.
అలాగే 1 పేతురు 2:25, 1 పీటర్ 5:4. పాత నిబంధనలో యెహోవా కాపరి అన్నాడంటే, కొత్త నిబంధనలో గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఎవరు? యేసు. ఆత్మలకు కాపరి ఎవరు? యేసుక్రీస్తు. సో యెహోవా యేసుక్రీస్తు అని చెప్పచ్చు. యెహోవా యేసుక్రీస్తు అంటే ఇంత డిఫరెన్స్ మనం డీప్గా చదివితే గానీ అర్థం కాదు. జస్ట్ ఊరికే ఆ యెహోవా అంటే తండ్రి, అన్నిటికీ యెహోవా అని తండ్రికి మనం ఏం చేసేసాం అనమాట, అప్లై చేసేసుకొని నేర్చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అన్లర్న్ చేయాలి. ఇప్పుడు అన్లర్న్ చేసి రీలర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్. ఎన్ని వచ్చాయి మనకి టోటల్గా? 19 వచ్చాయి. సో ఇలా ఇంకా చాలా ఉంటాయి. 19 మాత్రం వచ్చాయి. ఇంకా చాలా పాయింట్స్, చాలా టైటిల్స్, తండ్రికి క్రీస్తుకు వాడబడినటువంటి టైటిల్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. ఇందాక ఏమన్నారు? దేవుడు గురించి మాట్లాడినప్పుడు ద్వితీయోపదేశకాండం 10:17 ఉన్నప్పుడు ఏమన్నాం? 10:17 మహాదేవుడు. అవునా? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10:17, 20కి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 17, 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు. ఓకే, పరమదేవుడు, పరమ ప్రభువునై, పరమ ప్రభువు. తర్వాత ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు. మహాదేవుడు ఎవరట? మహాదేవుడు. తర్వాత పరాక్రమవంతుడు, పరాక్రమవంతుడు అంటే బలవంతుడని, అంతే కదా? పరాక్రమం అంటే బలం. బలవంతుడైన దేవుడు, పరమదేవుడు, మహాదేవుడు, బలవంతుడైన దేవుడు ఎవరు? యెహోవా. సో అప్పుడు తండ్రి మాత్రమే కదా దేవుడు, తండ్రి మాత్రమే మహాదేవుడు, యేసుక్రీస్తు కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి యేసుక్రీస్తు గురించి ఏం చెప్పగలరు? యేసుక్రీస్తు గురించి దేవుడని బైబిల్లో చెప్పబడిందా? యేసుక్రీస్తు మహాదేవుడని బైబిల్లో చెప్పబడిందా? ఎక్కడ? వచనం చూడండి. మొదట యేసుక్రీస్తు దేవుడని డైరెక్ట్ గా చెప్పబడిన వచనం. 20లో ఏం రాస్తామంటే యేసుక్రీస్తు ఎవరో చెప్పబడ్డాయి. 1 యోహాను సువార్త 1:1 ఏముంది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు, వాక్యము. సో వాక్యము ఎవరట? యేసుక్రీస్తు. ఆ వాక్యం ఏమైండెను? దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యము తండ్రా కుమారుడా? కుమారుడు. అలాగే అపోస్తుల కార్యములు 20:28 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన. సో అక్కడే ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి. ఎవరిచ్చారు రక్తం? దేవుడు ఇచ్చాడంట. కానీ అక్కడ రక్తం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అక్కడ ఏమని వాడబడింది? దేవుడని వాడబడింది. దేవుడు స్వరక్తం ఇచ్చి, సో ఆ తర్వాత అక్కడ ప్రభు అని ఏం చేశారనమాట? భాషాంతరం అని ట్రాన్స్లేషన్ చేశారు. దేవుడు అనే చోట కింద ఏముంటది అనమాట? ప్రభు. ఎందుకంటే దేవుడు అంటే మళ్ళీ అక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఏం రాశారనమాట? అక్కడ
ప్రభువు అని వాడండి. సో కాబట్టి అపోస్తలుడు దేవుడు స్వరక్తం ఇచ్చిన వాడెవరు? యేసుక్రీస్తు. అలాగే తీతు 2వ అధ్యాయం 13వ వచనం. సో ఈ వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు అని డైరెక్ట్ గా చెప్పే వచనాలు. డైరెక్ట్ వర్సెస్ ఓకే, ప్రూవింగ్ దట్ జీసస్ ఈస్ గాడ్. డైరెక్ట్ వచనాలు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేటువంటి డైరెక్ట్ వచనాలు. ఇండైరెక్ట్ చాలా ఉన్నాయి, డైరెక్ట్ వచనాలు ఇవి. చదవండి తీతు 2:13. మహాదేవుడును మన రక్షకుడునైన మహాదేవుడు తర్వాత మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహాదేవుడును మన రక్షకుడునైన. ఈ టైటిల్ కూడా చూస్తాం, రక్షకుడు. యెహోవా కూడా రక్షకుడే, యేసుక్రీస్తు కూడా రక్షకుడు. యెహోవా కూడా మహాదేవుడు, యేసుక్రీస్తు కూడా మహాదేవుడు. మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాం. సో మనం ఎవరి ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాం? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు. ఒకవేళ ఈ మహాదేవుడు తండ్రి అయితే తండ్రి ప్రత్యక్షత కొరకు ఎలా ఎదురు చూస్తాం? తండ్రి ప్రత్యక్షం అవుతాడా మనకి? ఎవరు ప్రత్యక్షమైంది? యేసుక్రీస్తు. కుమారుడు ప్రత్యక్షత అవుతాడు. తండ్రిని చూడాలంటే కనుక తీర్పు అయిన తర్వాత. తండ్రిని మనం ఎప్పుడు చూసేది? తీర్పు అయిన తర్వాత, పరలోకానికి ఎవరు వెళ్ళాలో డిసైడ్ అయిన తర్వాత, పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం తండ్రిని చూస్తాం. అంతకంటే ముందు ఎవరు ప్రత్యక్షమయ్యేది? యేసుక్రీస్తు. సో కాబట్టి ప్రత్యక్షత తండ్రి కాదు, మనం వెళ్తాం తండ్రి దగ్గరికి. మనకు తండ్రి ప్రత్యక్షం అవుతాడు, యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆ యేసుక్రీస్తుని ఏమంటుంది ఈ వచనం? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. అలాగే యోహాను అంతకుముందు యెషయా 9:6. యెషయా 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. సో ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. గుర్తున్నవాడు తప్పకుండా చెప్తాడు ఈ వచనం ఎవరి గురించి అని. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింప. ఎవరి కుమారుడు అనుగ్రహింపబడను? దేవుని కుమారుడు అనుగ్రహింపబడాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. ఎప్పటి నుంచి కుమారుడు? ఎంతో నుంచే. తర్వాత ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. అందుకే ఆయన రాజు. రాజ్యభారం ఎవరి మీద ఉంటది? దాసుల మీద ఉంటుందా, రాజు మీద ఉంటుందా? రాజు మీద. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే పరాక్రమవంతుడు, బలవంతుడైన దేవుడు. సో యేసుక్రీస్తు ఎవరు? బలవంతుడైన దేవుడు. సో మనకి ఇక్కడ పరమదేవుడు, మహాదేవుడు అనేది వచ్చేసింది, పరాక్రమవంతుడు అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మొదటి యోహాను 5:20. మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదు. మనకు సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు ఏం అనుగ్రహించాడంట? వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై. ఇప్పుడు ఇది ఎవరు? యేసుక్రీస్తు తండ్రి. యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సో నిత్య జీవము మనకు తండ్రి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు
మనకు ఎవరైతే నిత్య జీవమై ఉన్నాడో ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. ఓకే, ఎందుకంటే 5వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మాలి, నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం అని తెలుసుకోవాలి. సో మొత్తం నిత్య జీవం గురించి మాట్లాడాడు 5వ అధ్యాయంలో. ఎవరికి నిత్య జీవం? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఏంటన్నమాట? నిత్య జీవం. ఒకసారి చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? సో కాబట్టి ఏమని నమ్మాలి మనం? యేసు దేవుని కుమారుడు అని ఏం చేయాలన్నమాట? నమ్మాలి. యూదులైన నమ్మాలి, గ్రీసు దేశస్తులైన నమ్మాల్సిందే, అన్యులైన నమ్మాల్సిందే. అందరూ కూడా ఏమని నమ్మాలంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. ఓకే, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. ఎవరు? యేసుక్రీస్తే దేవుని కుమారుడు. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా అంటే శరీరమును ధరించుకొని జన్మించాడు. ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, శరీరధారియే ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. అలాగే ముందు చదువు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎంతమంది అంటే సాక్ష్యం ఇచ్చేవారు? ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు. అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు అన్నాడు. ఆత్మ, నీళ్లు, రక్తాన్ని ఏమన్నాడు? ముగ్గురు అన్నాడు. ముగ్గురు అంటే వ్యక్తుల, వస్తువుల? ముగ్గురు అన్నాడంటే అక్కడ ఎవరు? వ్యక్తులు. అప్పుడు ఎవరు ఆ ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఎవరి నామంలో బాప్తిజం ఇవ్వాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి. ఎందుకంటే సాక్ష్యం, విట్నెస్. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. సో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఏమి ఇచ్చాడట? సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినుడి అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? తన కుమారుడు గురించి. ఇప్పుడు యూదులు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా ఏం చేయట్లే? అంగీకరించట్లేదు. సో అప్పుడు యూదులకు ఏం చెప్తున్నాడంటే, మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? యేసుక్రీస్తుని ఒక ప్రవక్తల లాగానో లేదా ఒక ఏదో వ్యక్తిలా చూస్తున్నారు తప్ప ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించట్లేదు. అందువలన మీరు ఏ తండ్రి మాకు దేవుడని చెప్తున్నారో ఆ దేవుని మీరు అబద్ధికుడిగా చేస్తున్నారు అని చెప్పాడు. చూడండి కింద 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు. ఓకే, అంటే నేను దేవుని నమ్ముతాను కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మను అంటే, నువ్వు దేవుని నమ్మితే ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తును కూడా నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుని కుమారుడిని నమ్మాలి. నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. దేవుణ్ణి ఏం చేశాడంట? దేవుడు అబద్ధికుడా సత్యవంతుడా? దేవుడు అంటే ఇక్కడ ఎవరు? తండ్రి. సో తండ్రి అబద్ధికుడా లేదా సత్యవంతుడా? మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అంటే తండ్రిని ఏం చేస్తున్నారు? యేసు దేవుని, అవును యేసు దేవుని కుమారుని నమ్మితే అతను, ఎందుకంటే సాక్ష్యం ఇచ్చినోడు ఎవరు? సాక్ష్యం ఇచ్చినోడు ఎవరు? తండ్రి.
ఇప్పుడు మనం ఒప్పుకుంటేనేమో ఆయన సాక్ష్యము సత్యం, ఒప్పుకోకపోతే ఆయన సాక్ష్యం నువ్వు అబద్ధం చెప్తున్నావు. యేసు నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అర్థం అన్నమాట. సో ఈరోజు ఎవరైనా క్రీస్తు సంఘంలోనే కొంతమంది బోధకులు తయారయ్యి యేసుక్రీస్తు దేవుడి కుమారుడు కాదని చెప్పేవాళ్ళు అంటే వాళ్ళందరూ తండ్రి అయిన దేవుడిని ఏం చేస్తున్నారు? వాళ్ళు అబద్ధికునిగా చేస్తున్నారు. చాలా డేంజర్. ప్రతి సంఘ సభ్యుడు మీరు ప్రశ్నించే హక్కు మీకుంది. మీ ఆత్మలు ఎవరికి బానిసలు, ఏ చర్చికి బానిసలు కాదు. కాబట్టి మీరు ప్రతి వాక్యాన్ని పరిశీలన చేసి పరీక్షించి నమ్మాలి అన్నప్పుడు ఓ బోధకుని పరిశీలన చేసి పరీక్షించకూడదా? మాట్లాడలేదు. అప్పుడు ఆ బోధకుని మీరు క్వశ్చన్ చేయాలి. ఏమని? యేసుక్రీస్తు ఏమని నమ్ముతున్నారు బ్రదర్ మీరు? అప్పుడు అతను ఏమన్నాలి? దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు. అవునా? ఆయన దేవుడని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. అప్పుడు ఆ చర్చికి వెళ్ళాలి మనం. అర్థమైందా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ మీరు ఆంధ్రాకి పోతే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఇదే. భీమవరం పోతారో, విజయవాడ పోతారో, గుంటూరు పోతారో, విశాఖపట్నం పోతారో, ఎక్కడ పోతారో తెలియదు. ఎందుకంటే ఆంధ్రలో ఇప్పుడు ఏమైపోయింది? ఓకే, బెంగళూరులో కొన్ని సంఘాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అంటే ఆ సంఘాలకి ఏమని పేరు పెట్టేసామంటే జేడబ్ల్యూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఏ చర్చ్ వాళ్ళు? జేడబ్ల్యూ అంటే యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు ఏంటంటే యెహోవాని నమ్ముతారు. యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మడం అంటే దేవుని కుమారుడని ఒప్పుకోరు వాళ్ళు. ఎవరు? యెహోవా సాక్షి. దేవుడని ఒప్పుకోరు, యేసుక్రీస్తుని ఆరాధన చేయరు. సో వాళ్ళందరూ ఎవరన్నమాట? జేడబ్ల్యూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సో జేడబ్ల్యూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్ని చోట్ల ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోర్డు చూస్తే ఏం చేసేవాళ్ళం? ఏ ముందులే పోవడం, అక్కడ రొట్టె విరిచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకంటే తండ్రిని మనం ఏం చేయకూడదు? తండ్రిని అబద్ధికునిగా చేసినటువంటి వాళ్ళతో మనం సహవాసం చేస్తే, తండ్రిని అబద్ధికునిగా చేసినటువంటి వాళ్ళతో కలిసి రొట్టె విరిస్తే ఎలా ఉంటుంది? దేవుని కుమారుడిని నమ్మరంట, కానీ రొట్టె విరుస్తారు. ఇది అసలు విచిత్రం అంటుంది. కాబట్టి దేవుడిని యేసుని ఆరాధించాం, కానీ రొట్టె విరుస్తాం. కాబట్టి బీ కేర్ఫుల్. మనం పరిశీలన చేయాలి, పరీక్ష చేయాలి. ముందుకెళ్దాం. ఏ వచనంలో ఉన్నాం మనం? 1 యోహాను 5:10. ఆ సాక్ష్యం ఏమనగా, ఎవరు? తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. జీవాన్ని దయచేసిన వాడు తండ్రి అనుకున్నాం. ఇప్పుడు ఆ జీవం ఎక్కడుందంట? కుమారులో ఉంది. అంటే తండ్రిలో కూడా జీవం ఉంది, కుమారునిలో జీవం ఉంది. అంటే ఇద్దరు సమానమా కాదా? ఇప్పుడు నీకు జీవం కావాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలా, కుమారుని దగ్గరికి వెళ్ళాలా? తండ్రి ఇవ్వలేడా జీవము? ఇస్తాడు. కానీ ఆ జీవం ఎవరి ద్వారా ఇస్తున్నాడు? అంటే ఇప్పుడు ఆ జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో కూడా ఉంది. రైట్? అందుకే చూడండి, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఎవరైతే దేవుని కుమారుని అంగీకరిస్తారో వాళ్ళల్లో ఏముంటదట? జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని. బాప్తిజం పొందినా ఏముండదు. అసలు బాప్తిజం పొందేదే ఎందుకు? జీవాన్ని పొందటానికి. ఏమని నమ్మి బాప్తిజం పొందితే జీవం పొందుతాం మనం? యేసు దేవుని కుమారుని నమ్మితే జీవాన్ని పొందుతాం. చాలా మంది ఈరోజు బాప్తిజాలు యేసు దేవుని కుమారుని నమ్మకుండా ఏం పొందుతున్నారు? బాప్తిజం పొందుతున్నారు. కాబట్టి అక్కడ ఏముండదు. సో నిన్న విల్సన్, మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మే బాప్తిజం పొందారా? జీవం పొందారా? ఇచ్చేటప్పుడు పర్టికులర్గా ఆ పాయింట్ మీద ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జీవము ఆ మాట మీదనే ఉంది. ఏ మాట మీద? యేసు దేవుని కుమారుడు.
అని చెప్పగారు మీరు దేవుని కుమారుడిని నమ్మే కదా బాప్తిజం పొందారు, జీవాన్ని పొందారు. కొంతమంది బాప్తిజం ఇచ్చేటప్పుడు నీకు బాప్తిజం ఇస్తున్నాను, బాప్తిజం పొందిన తర్వాత బాగా బతకాలే అని చెప్పి టక్కుమని బాప్తిజం ఇచ్చేస్తున్నాను. బాప్తిజం ఇస్తాను, బాప్తిజం పొందిన తర్వాత చర్చికి ఆదివారం కరెక్ట్గా రావాలి, కానుకలు కరెక్ట్గా అని చెప్పి బాప్తిజం ఇస్తున్నారు. జీవానికి సంబంధించిన బాప్తిజాన్ని ఇవ్వట్లా, అన్ని ఫేక్ బాప్తిజమ్స్, చల్లని బాప్తిజాలు. పాపం పొందేవాడికేమో ఆశ, బాప్తిజం పొందాలి లేనేమో ఆశ, ఇచ్చేవాడేమో ఎందుకు ఇస్తున్నాడో వాడికి తెలియదు, పొందేవాడికి చెప్పడం లేదు. నమ్మకం మీదనే మనం ఆధారపడి ఉన్నాం. నీళ్ళలో మునగటం అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏమి నమ్మి మునుగుతున్నావు అనేదే. నీళ్ళలో మునగడం 1%, ఏం నమ్ముతున్నావు అనేది 99%. యేసు దేవుని కుమారుడని ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో వాళ్ళల్లో ఏముంటది? అంగీకరింపకపోతే, యేసు దేవుని కుమారుడు అని యాక్సెప్ట్ చేయకపోతే నీలో ఏం లేదు, జీవం. మళ్ళీ 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు. జీవము నుండి ఎక్కడికి? నిత్య జీవం. మరణం వరకు ఆ దేవుని కుమారుని యందు మనం జీవించినట్లయితే, నడుచుకున్నట్లయితే, ఆ కుమారుని మనం ప్రకటించినట్లయితే, ఆ కుమారుడు దేవుడని చెప్పినట్లయితే, ఆ కుమారుడు రక్షకుడు అని ఇలా మనం కుమారుని యొక్క మనసును కలిగి, కుమారుని మార్గం నుండి, కుమారుని బోధలో కొనసాగితే మనం ఏం పొందుతామంట? నిత్య జీవం. విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని మీతో రాయుచున్నాను అని చెప్పి, ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి జీవాన్ని ఇచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. నిత్య జీవము ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? నిజమైన. మొదటి యోహాను 5వ అధ్యాయం ఎన్నో వచనం? 20 కదా, 20 లాస్ట్. అంటే 10 మరియు 20 లాస్ట్. నిజమైన యేసుక్రీస్తు ఎవరు? నిజమైన దేవుడు, మహాదేవుడు, బలవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు. డైరెక్ట్గా ఉందా లేదా? వెంటనే డైరెక్ట్గా వచ్చినారు. 9:5 రోమా 9:5 చూడండి. 6 రోమా 9వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ 9:5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఏ దేవుడు అటైనా? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు. ఉత్త దేవుడు కాదు ఆయన. ఉత్త దేవుడు కాదు, సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, మహా దేవుడు. ఎవరు? ఇన్ని వచనాలు ఉన్నా ఈరోజు కొంతమంది నాకు దేవుడు, యేసు దేవుడే కానీ ఎవరు కాదు? నాకు కాదని చెప్పేవాళ్ళు కాదు. యేసు దేవుడే, క్రైస్తవులకు దేవుడు కాదట. ఆ మాట చెప్పండి. నువ్వు క్రైస్తవులకు దేవుడు, నీకు దేవుడుగా, నువ్వు దేవుడిగా అంగీకరించకపోతే ఇట్స్ యువర్ ప్రాబ్లం. అది యేసుక్రీస్తు నేను దేవుడిగా అంగీకరిస్తే ఇట్స్ యువర్ ప్రాబ్లం. క్రైస్తవులందరిది కాదు. క్రైస్తవులందరూ యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతున్నారు. ఆ రోగం ఏమొచ్చిందని కానీ ఈ మధ్య చర్చాపేక్షలకు పుట్టింది. అంటే అపవాది బాగా పనిచేస్తున్నట్టున్నారు.
ఎందుకంటే అబద్ధ బోధ వస్తే ఎక్కడి నుంచి పుట్టాలి? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి రావాలి. మీలో నుండి బయలుదేరి వెలుదురు కానీ, మనలో నుండి బయలు వెలుదురు కానీ వారు మన సంబంధులు కాదు. అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి వస్తారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చారు. విశ్వాస భ్రష్టత్వం క్రీస్తుల నుంచి బయలుదేరి. ఇంకొకటి చెప్పింది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 7 6 అయినాయి కదా, 7 7 స్థలం లేదు కాబట్టి రాస్తాను. 7 హెబ్రీ 1:7 చదవండి. అగ్ని జ్వాలలుగాను ఆ, చేసుకున్నవాడు ఒక్క నిమిషం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి చదువుతాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఎవరు? 6 నుంచి చదువు. మరియు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని ఎవరు చెప్తున్నారు? తండ్రి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? దూతలకు చెప్తున్నాడు. ఏమని? ఆయనకు నమస్కారం చేయాలి. ఎవరికి? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుని నమస్కరించాలి అని తండ్రి ఎవరికి చెప్తున్నాడు? దేవదూతలకు చెప్తున్నాడు. ఓకే, అప్పుడు ఇక్కడ దూతలు ఎవరట? దూతలు ఎవరట? 5 నుంచి చదువుదాం. ఏలైనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను మరియు ఇదియు గాక నేను ఆయనకు తండ్రినైనందున ఆయన నాకు కుమారుడై ఉండును. యేసు ఎవరని చెప్తున్నాడు? నా కుమారుడు అన్నాడు. యేసు ఎవరట? నా కుమారుడు. దూతలేమో నా సేవకులు. 7వ వచనం చదవండి. తన దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. అలా చదవకూడదు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. అంటే దూతలు ఎవరన్నమాట? వాయువులు, సేవకులు, వాయువులు, అగ్ని జ్వాలలుగా. యేసు నా కుమారు, దూతలు, సేవకులు, వాయువులు అని తండ్రి ఇచ్చిన సాక్ష్యం. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? యేసు గురించి ఏమని ఇస్తాడు సాక్ష్యం? నా కుమారుడు అన్నాడు. దూతల గురించి ఏం చెప్పాడు? సేవ. సో అప్పుడు ఏమంటాడు? నా దూతలకు ఏం ఆజ్ఞాపించాడు? దూతలు కుమారునికి ఏం చేయాలంట? నమస్కారము చేయవలెను అని ఆజ్ఞాపించాడు. దూతలు కుమారునికి. కుమారుడు అంటే ఎవరు? ఇంకా ఏమన్నాడు? 7వ వచనం. తన దూతలను వాయువుగా తన సేవకులను అగ్నిజ్వాలను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, కుమారుని గురించి ఏం చెప్తున్నాడు తండ్రి? చదవండి. సో కుమారుని ఏమని పిలుస్తున్నాడు? కుమారుడు ఎవరట? దేవా. కుమారుణ్ణి తండ్రి పిలుస్తున్నాడు. తండ్రి ఇచ్చిన సాక్ష్యం. కుమారుడు ఎవరట? దేవుడు. కాబట్టి ఏమంటున్నాడు? దేవాని సంబోధిస్తున్నాడు. తండ్రే యేసుక్రీస్తును ఏమని సంబోధిస్తున్నాడు? దేవాన్ని సంబోధిస్తున్నాడు. ఇంకా నిరంతరము నిలుచున్నది. ఎవరిది? యేసుక్రీస్తుది.
నీవు నీతిని ఆ, నీతిని దేశించితివి. ఎవరు? యేసుక్రీస్తు. ఆ, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే దేవుడు నీ తోడి అక్కడ ఏంటంటే అందుచేత దేవా నీ దేవుడు నీ తోడి వారి కంటే అనేది రావాలన్నమాట. రెండు దేవుడు అని వచ్చాయి కదా. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే అంటే అక్కడ ఎవరు కీర్తనకారుడు రాస్తున్నాడు. ఎవరు? దావీదు ఏం చెప్తున్నాడు? దావీదు ఏం చెప్తున్నాడు? దేవా నీ దేవుడు అంటున్నాడు. సో దావీదు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు అన్నమాట? దేవుడు అంటున్నాడు. సో కుమారుని గురించి ఆయన దేవుడు అని దావీదు చెప్పాడు. ఇక్కడ దావీదు కూడా యేసుక్రీస్తుని ఏమంటున్నాడు అన్నమాట? దేవుడు అని పిలుస్తున్నాడు. అంతకుముందు తండ్రి కుమారుడు ఏమని పిలిచాడు? దేవా అన్నాడు. దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. ఇంకా ముందుకు చదవ. మరి నీవు హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. తర్వాత ప్రభువా ప్రభువా నువ్వు ఆది యందు ఏం చేసావు? సో కుమారుడు ఎవరు? ప్రభువా అంటే తండ్రి కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలిచాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా నీవు ఆ భూమికి పునాది వేసిదివి, ఆకాశమును కూడా నీ చేతి పనులే. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? తన కుమారుని గురించి చెప్తున్నాడు. అప్పుడు భూమికి పునాది వేసిన వాడు ఎవరు? కుమారుడు. సృష్టి అంతా కూడా ఎవరి కార్యం? కుమారుని కార్యం. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుండు. అవన్నీ వస్త్రములే, పాతగిలును ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఎవరు చెప్పుచున్నారు? తండ్రి చెప్పుచున్నాడు. ఎవరి గురించి? కుమారుని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా అని చెప్తున్నాడు, ప్రభువా అని పలికాడు, భూమికి పునాది వేశాడని చెప్తున్నాడు, ఆకాశమైన చేతి పనులని చెప్తున్నాడు, నీ రాజ్యము నిలుచునన్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుని. సో అప్పుడు తండ్రి కుమారుడు ఏమన్నాడనమాట? నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చో, నీ శత్రువులు నీ పాదపీఠాలకి దిగి తీసుకొస్తా. ఆయన కుమారుడా నువ్వు నా కుడి పార్శ్వను కూర్చో, నీ శత్రువులందరినీ ఎవరి పాదాలు పెడతా? నీ పాదాల కింద నేను పెడతా, నువ్వు కూర్చుంటే. ఏంటి అసలు? తండ్రి తన కుమారుని గురించి ఇచ్చిన. ఇప్పుడు తండ్రిని అబద్ధికులు చేద్దామా సత్యవంతులు చేద్దాం? యేసు ప్రభు దేవుడు కాదు అంటే, ఆయన ఆరాధించకూడదు అంటే, దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? తండ్రిని ఏం చేస్తున్నాం? మనం అబద్ధికునిగా చేస్తాం. జాగ్రత్త. చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. యేసుక్రీస్తు మనం ఆరాధించుకోవాలి, తండ్రినే ఆరాధించాలి. మనం దేవదూతలందరూ ఆయనకి ఏం చేయాలంట? నమస్కారం. అంటే దేవదూతలే ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? అందుకే మనం ఆదివారం కూడినప్పుడు తండ్రిని స్తుతిస్తున్నాము, తండ్రిని మహిమపరుస్తున్నాము, కుమారుని తండ్రిని పొగుడుతున్నాము, కుమారుని పొగుడుతున్నాము. తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాం, కుమారుడికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇద్దరికి సమానమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు ఎక్కడి నుంచి వెళ్ళాలి? క్రీస్తు సంఘం ద్వారా. సో సాక్ష్యం ఇచ్చిన వాడెవరు? లాస్ట్ ఒకటి చెప్పి ముగించేస్తాను. 8వ యోహాను సువార్త. తోమ ఏమన్నాడు చూడండి. యోహాను 20:28 గుర్తుందా? తోమ ఏమని చెప్పాడు? యోహాను సువార్త 20:28. సో ఈ 8 అనేది ఇవన్నీ కింద పాయింట్. ఓకే, కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును పూజించమని ఆయనతో చెప్పగా
అతడు ఆ, నేను ఆయన చేతులలో ఆ, మేకుల గుర్తులు చూచి ఉమ్, నా వేలు ఆ వేలుల గుర్తులతో పెట్టి ఆ, నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని ఆ. నమ్మనని వారితో చెప్పాను. ఎవరు? తోమ అన్నాడు. ఆ? సో ఎక్కడ గ్రూపులు ఉన్నప్పుడు మేము యేసు ప్రభు లేచాడని మేము చూసామంటే ఆయన ఉన్నాడు, నేను నమ్మను, ఆయన అరచేతుల్లో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్ముతాను అన్నాడు. 27వ వచనం. అప్పుడు యేసు ప్రభుతో ప్రత్యక్షం ఏమంటున్నాడు? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. తోమా, ఎందుకు అవిశ్వాసిగా ఉంటావు? ఎలా ఉండు? విశ్వాసి. నేను నమ్మను అన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడంటే నేను నమ్మను. చచ్చినాడు ఎలా బతుకుతాడు? యేసు ప్రభు సజీవుడు. నేను నమ్మను. సర్రా వచ్చి ముట్టి చూడు, అవిశ్వాసిగా ఉండక విశ్వాసమయ్యాడు. అందుకు తోమ ఏమంటున్నాడు చూడండి. అందుకు తోమ ఆయనతో ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా అనెను. ఏమంటాడు? నా ప్రభువా నా దేవా. అంటే తోమ యేసుక్రీస్తు ఏమన్నాడు? నా దేవా నా ప్రభువా. యేసుక్రీస్తు అక్కడ ఎందుకు వద్దు సుమి అని అన్నాడా? ఏమన్నాడు యేసుక్రీస్తు? నీవు చూచి నమ్మితివి అంటే అప్పుడు తోమ చెప్పింది నిజమా అబద్ధమా? ఏమని? ప్రభువా దేవా అనేది అబద్ధమా నిజమా? యేసుక్రీస్తు ఇక్కడ నువ్వు చూచి నమ్మావు, నేను దేవుడని, నేను ప్రభు అని, నేను దేవుడని చూచి నమ్మావు. నువ్వు చూడక నమ్మువారు ధన్యులని అతనితో. సో అప్పుడు ఎవరు ధన్యులు? ఏమని నమ్మేవారు? చూడక నమ్ముతున్నాం మనం, కానీ ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువని, యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని, ఆరాధనకు అర్హుడని, పాత్రుడని నమ్మువాడు ఎవరు? నమ్మనివారు అంతే. సింపుల్ కదా, ఎంత ఈజీగా ఉంది. అప్పుడు ఏ క్రీస్తు సంఘం అయితే యేసు దేవుడు కాదని చెప్తారో, ఏ క్రీస్తు సంఘం యేసుక్రీస్తు ప్రభువు కాదని చెప్తారో, ఏ క్రీస్తు సంఘం ఆయన దేవుడి కుమారుడు కాదని చెప్తారో, ఏ క్రీస్తు సంఘం దేవుడిని ఆరాధించడానికి నిరాకరిస్తారో ఆ క్రీస్తు సంఘం అవిశ్వాసం. బోధకుడు అవిశ్వాసే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవిశ్వాసం. ఎందుకంటే చూడక నమ్మువారు ధన్యులు. ఏమని నమ్మాలి మనం? ఆయనకు సంబంధించిందంతా కూడా నమ్మాలి మనం. తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మాలి. ఆ క్రీస్తు సంఘము తండ్రిని ఏం చేస్తున్నారు అన్నమాట? అబద్ధికుడిగా చేస్తున్నారు. క్లియర్? మాట్లాడలేదు. నెక్స్ట్ మన క్రీస్తు సంఘానికి ఎవరన్నా ఒకవేళ అతిథులు వచ్చి ఇలా ఏమైనా బోధించారనుకో వెంటనే ఆపేయాలి వీళ్ళు. బ్రదర్ ఆపండి, మేము నేర్చుకున్నది, విన్నది, నమ్మేది ఈ బోధ. స్టేజ్ మీద ఎక్కడి నుంచి అతన్ని దింపేయండి. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు నేను లేనప్పుడు వచ్చి బోధన తీసినా, నేను లేకపోయినా, ఒకవేళ నేను చచ్చిపోయినా, ఈ జనరేషన్ మీ జనరేషన్ కానీ నేను ఉంటాను ఉండడం తెలియదు. ఇది చచ్చేంత వరకు గుర్తుండాలి నీకు. ఓకే, విత్ ప్రూఫ్ రాసుకుంటావా? మర్చిపోకూడదు. మళ్ళీ ప్రశాంత్ అంటూ నాకు ఎప్పుడు చెప్పలేదన్నా అనుకో, బతుకొచ్చి పని కొడతా. సత్యం అండి. సత్యవంతుడైనటువంటి తండ్రి మనకు ఇన్ని ఆధారాలు చూపిస్తే ఆయన్ని మనం అబద్ధికునిగా చేయొచ్చా? తండ్రి తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం. దేవా అన్నాడు, ప్రభువా అన్నాడు, దూతలు ఆయనకి ఏం చేయమని చెప్పాడు? సో ఇది క్రిస్టాలజీలో క్రీస్తు యొక్క ఔన్నత్యం. క్రీస్తు ప్రభు ఊరికే దేవుడు అంటే చాలా, లేక మహాదేవుడు అన్నదా? మహాదేవుడు. యేసుక్రీస్తు ఎవరు? మన కాకినాడ నుంచి కేజీ కుమార్ గారు అనే సువార్తికుడు, సీనియర్ టీచర్, ఆయన సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు మహాదేవుడని మేము నిర్ణయించాం. ఆల్ ఇండియా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క ఆధ్వర్యం ద్వారా యేసుక్రీస్తు ఎవరని మేము కన్క్లూజన్ చేశాం? మహాదేవుడు అని మేము కన్క్లూజన్ చేశాం. ఆయన ఆరాధనకు అర్హుడే, తండ్రితో పాటు ఆయన కూడా ఆయనకి ఆరాధన చెందుతుంది అని ఇలా ఆయన మంచి అంటే అలా గొప్ప పెద్దవాళ్ళు
జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గొంతెత్తి గట్టిగా మాట్లాడాలి, చెప్పాలి. సీనియర్స్, ఆ తర్వాత అనుభవజ్ఞులు, నేను అనేక సంవత్సరాల నుంచి మేము చర్చా ప్లేస్లో ప్రీచర్స్గా ఉన్న వాళ్ళు ప్లేట్ తిప్పేస్తే ఇట్లా. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే స్టేట్మెంట్. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ యూట్యూబ్లో వచ్చేస్తున్నారు, కానీ యూట్యూబ్లో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకొక అతను యూట్యూబ్లో మాట్లాడే యేసు దేవుడు కాదని మాట్లాడాడు. వెంటనే నేను ఉన్నాను దాంట్లో, బ్రదర్ మీరు రాంగ్ డాక్టర్లు ఉన్నారు, దయచేసి మీరు సరి చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా మందిని ఏం చేస్తున్నారు, నడిపించేవారు యూట్యూబ్లో వదులుతున్నారు ప్రసంగాలు. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడలేదు. రాంగ్ డాక్టర్లు ఉన్నారు, వచనాలన్నీ ఇవేం కావాలి, ఈ వచనాలన్నీ. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అనేక మందిని ఉద్ధరించకపోయినా పర్లేదు, కనీసం మీ స్థానిక సంఘంలో మీరు ఎలా ఉండాలి, ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క బోధలో బలంగా స్థిరంగా ఉండాలి. మర్చిపోతారా? మర్చిపోకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. అలాగ మీరందరూ ఈ బోధలో ఉండాలని, స్థిరంగా ఉండాలని, క్రిస్టాలజీ గురించి మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క భాగం నేర్చుకుంటూ వచ్చేవారం మనం మరికొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నించాం. అందరికీ